ఇక జనగాం చేర్యాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల అసంతృప్తిగా ఉందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో జాయినింగ్ పర్సెంటేజ్ తగ్గిందన్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు సరిగా వైద్యం సరిగా అందడం లేదన్నారు. సిటీ స్కాన్ పనిచేయడం లేదని ఎంఐఆర్ఐ ఊసేలేదన్నారు ఎమ్మెల్యే. అంతేకాదు జనగాం పట్టణ ప్రజలకు మంచినీరు అందివ్వకపోవడం బాధాకరమన్నారు పల్లా. దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 200 కోట్లు ఖర్చవుతుందని అవి ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం బాధాకరమన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. నా పని విధానం మీద నాకు మాత్రం సంతృప్తిగా ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల కొద్దిగా అసంతృప్తి ఉన్నది. ప్రభుత్వం నుంచి వెళ్ళి జనగామకు 25 కోట్లు, చేర్యాలకు 10 కోట్లు నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందే ఆనాటి ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి తీసుకొని వచ్చిన జీవోలు ఒక అడుగు ముందు పడ్డట్టు అయింది, 4 అడుగులు వెనక్కి పడ్డట్టు అయింది. కాబట్టి ఇప్పటికైనా అది వచ్చినట్లయితే నా సంతృప్తి అనేది పెరుగుతుంది. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు అనేది లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు అందుతాయి. విద్యలో నేను ఇక్కడున్న స్కూల్స్లో పర్సంటేజ్ అనేది జాయినింగ్ పర్సంటేజ్ తగ్గిపోవడం అనేది విచారకరం. జనగామ జిల్లా ఆసుపత్రిలో ఇవాళ సిటీ స్కాన్ ఇంకా బాగుగాలే, ఎంఆర్ఐ ఊసే లేదు. కాబట్టి అక్కడున్న పారామెడికల్ పెంచుకోవడం, డాక్టర్స్ పెంచుకోవడం, వీటన్నిటిని రిపేర్ చేసుకోవడం, కొత్త వాటిని ప్రొక్యూర్ చేసుకున్నట్లయితేనే జిల్లా ఆసుపత్రి కాబట్టి సరైన సదుపాయాలు అనేది ప్రజలకు ఉంటాయి. అక్కడ నాకు అసంతృప్తి ఉన్నది.